బొంబాయి రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా వేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేసుకున్న తర్వాత లైట్గా జీలకర్ర వేసుకున్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. అప్పటికి స్టవ్ వేసుకొని వేరే ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ కొంచెం అల్లం వేసుకోండి. కొంచెం ఆవాలు వేసేసుకోండి. కొంచెం పచ్చి శనగపప్పు వేసుకోండి. పచ్చిమిర్చి వేసేసుకోండి. జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేసుకోవాలి మనం. కరివేపాకు, రవ్వకి 3 కప్స్ వాటర్. 3 కప్స్ వాటర్ వేసుకోండి. మనం ఇంకా మనకు వేసుకొని మూత పెట్టేయాలి. ఇది ఒక పక్క పెట్టుకున్నాం కదా, ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం మరుగుతున్నప్పుడు పాలు వేసుకోవాలి. 1 కప్పు మిక్స్ చేసుకోవాలి. ఈ మరుగుతున్నప్పుడు మనం ఇందాక తీసుకున్న బొంబాయి రవ్వ, జీలకర్ర, సాల్ట్ కలుపుకొని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మా అమ్మాయి పట్టుకుంటాను ఫోన్ ఇందులో వేసేటట్టే ఉంది. ఇలా దగ్గరికి పడుతూ ఉంటుంది. కొంచెం పలసగా ఉన్నప్పుడే దింపేసుకుంటే టైం కట్టే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. ఈ స్టేజ్ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదా వద్దు. నాకు నెయ్యి చాలా ఇష్టం, నేను బాగా తింటా. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఉప్మా రెడీ.